ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హెల్దీగా ఇదిగోండి ఎగ్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టాను. అసలు ఈ ఎగ్ దేనికా అనుకుంటున్నారా? ఈ ప్రౌట్స్ అయితే డైలీ మేము ఇలా నానబెట్టేసుకొని ఇలా తినేస్తామన్నమాట డైరెక్ట్గా. సో ఈరోజు మా హాలిడే టైం ఉంది కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ని కొంచెం స్పైసీగా కొంచెం చట్పటాగా ట్రై చేద్దామని అయితే నేను ఇవన్నీ వెజ్జీస్ అవన్నీ కట్ చేసుకొని, ఇంకా మనకి ఫైబర్ అవి కూడా వస్తాయి కదా, ఇలా ఇవన్నీ పెట్టుకొని దీంతో అనమాట. చూసారా, ఆనియన్స్ ఫస్ట్గా ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకొని ఇవన్నీ ఇంక్లూడింగ్ చేసి మంచిగా ప్రిపేర్ చేసుకొని ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా చేస్తున్నాను. నువ్వు వీడియో తీస్తే అందులో తప్పేముంది, మంచిగా మేము ఎలా మాట్లాడుకున్నాను అడిగితే నన్ను వెళ్ళిపోయాడు మీ మనవాడు. అడిగానని చెప్పు, మీ మనవాడిని నేను అడిగానని చెప్పు. ఇప్పుడు కూడా తప్పేముంది అంతేనా? నా చిన్న కూతురాను, ఎవరేమన్నా సరే నా చిన్న కూతురు అని చెప్పు. ఓకేనా? నేను మళ్ళీ వద్దాం అనుకున్నాను, నువ్వు రాకపోతే ఉత్తిగా చిన్న కదా. ఇక మాట వరుసకి కూతురా అని అన్నారు కాదు, రియల్గా ఇస్తుందంట. చూసారా, ఈ ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ మాట చాలు. సొట్ట తెచ్చావా? సొట్ట మానేసావేటి? నాకు యాక్చువల్గా చుట్ట స్మెల్ అంటే ఇష్టం. చేపలం కాలుస్తుంటది తేలేదు. అంటే ఇప్పుడు వాళ్ళకి చుట్ట అంటే చుట్టలే కలుస్తారు అంటారు, కానీ కొంతమంది ఉంటారు బయటపడరు. అవునా? మా బాబాయికి మా తాత వాళ్ళకి ముట్టుకిచ్చి రమ్మంతలా కోసే చేప ఎంత ఉంటుంది. ఫైనల్గా చాలా రోజులకి మా చేపలమ్మ అయితే వచ్చింది. తనతో చాలా చక్కగా చాలా రోజులకి ముచ్చట్లయితే ఆడాము. సో మీకు ఎలా అనిపించింది మా ఇద్దరు ముచ్చట్లు? తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.